హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఐ టీవీ 4X వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అన్బాక్సింగ్ చేసి మీకు వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎంఐ టీవీ 4X ఇది మనకు 4K సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు గూగుల్ అసిస్టెంట్ అండ్ HDMI ఉంది ఫ్రెండ్స్. HDMI అంటే హై డెఫినిషన్ మీడియా ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. ఇవి మనకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకు దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ టీవీలో వీటి యొక్క స్పెసిఫికేషన్ అన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం అన్బాక్సింగ్ చేయకూడదు ఫ్రెండ్స్. మనకు అన్బాక్సింగ్ చేయడానికి ఎంఐ టీవీ కంపెనీ వాళ్ళే వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి అన్బాక్సింగ్ చేసి మనకు టీవీ ఫిక్స్ చేసిపోతారు ఫ్రెండ్స్. మనం కానీ అన్బాక్సింగ్ చేయకూడదు. ఎందుకంటే మనం అన్బాక్సింగ్ కనుక చేసినట్టయితే మనం అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా, అంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు ఎక్కడైనా మనకు డ్యామేజ్ వచ్చిందనుకో వాళ్ళు మనకు దానికి గ్యారంటీ అనేది అయితే ఇవ్వరు. అదే వాళ్ళే వచ్చి ఓపెన్ చేస్తే మనకు ఆ టీవీకి అనేది అయితే ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ వాళ్ళే క్లియర్ చేసి మనకు వేరేగా ఇస్తారు ఫ్రెండ్స్. అందుకని మనం ఓపెన్ చేయకూడదు. వాళ్ళే సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి మనకు ఓపెన్ చేసి ఫిక్స్ చేసిపోతారు ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మనకు వాళ్ళు వచ్చినప్పుడు నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు చూపించి మీకు వాటి యొక్క డీటెయిల్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎంఐ టీవీ 4X అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మనకు 4K అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ 108 సెంటీమీటర్స్. ఇక్కడ మనం చూసుకుంటే 4K అల్ట్రా హెచ్డి డిటిహెచ్ పాచ్ వాళ్ళ HDMI కేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే జియోమనీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం పైన చూసుకుంటే ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ అసిస్టెంట్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. డూ నాట్ ఓపెన్, ప్రెస్ ఏ హార్డ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 4K అల్ట్రా హెచ్డి అని ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే వాళ్ళ కంపెనీ యొక్క ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే, క్రోమ్ బుల్ట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనమైతే వీడియోని అన్బాక్సింగ్ చేస్తున్నాం. మనకు ఎంఐ టీవీ సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళే అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పుడు లోపల ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళే మనకు వేరేగా మనకు మార్చేస్తారు ఫ్రెండ్స్ టీవీ అనేది. ఇక్కడైతే ఈ విధంగా అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు లోపల చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఉంది. లోపల చూసుకున్నట్టయితే మనకు టీవీ అనేది అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ ఎంఐ టీవీ. ఇంకోటి ఫ్రెండ్స్ మనకు టీవీ అయితే అన్బాక్సింగ్ అయింది. ఇక్కడ టీవీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక కేబుల్ అనేది ఇచ్చారు మనకు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎంఐ బ్రాండ్ అని ఒక లోగో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్ఈడి టీవీ, ఇక్కడ దీనికి సంబంధించిన మోడల్ పవర్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూసుకుంటే దీనికి ఒక స్కానింగ్ కోడ్ ఇచ్చారు. మనకి ఇక్కడ 2 స్టాండ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టీవీ ఫిక్స్ చేసుకోవచ్చు బాటంలో. ఇక్కడ ఈ విధంగా టీవీకి ఫిక్స్ చేసుకొని హ్యాండిల్స్ లాగా ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ చేసుకొని దీనికి 2 బోల్ట్స్ ఇచ్చారు. ఆ 2 బోల్ట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఇక్కడ టీవీకి అనేది అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ విధంగా బిగించుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా అయితే మనం వీటిని సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇక్కడ 2 సైడ్స్ ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఇక్కడ టీవీని అయితే ఇక్కడ మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నా అక్కడ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్ మనం అక్కడైతే మనం ఏ ప్లేస్లో అయితే పెట్టుకోవాలనుకున్నామో ఆ ప్లేస్లో మనం ఇక్కడ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఈ రిమోట్లో మనకు ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఒకటి ఇచ్చారు, నెట్ఫ్లిక్స్ ఇచ్చారు, ప్రైమ్ వీడియో అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఐ అని ఇచ్చారు. ఇక్కడ సౌండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ హోమ్ బటన్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ ఎంఐ రిమోట్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కింద బ్రాండెడ్ లోగో అయితే ఇచ్చారు ఎంఐ. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మన ఫ్రెండ్స్ రిమోట్ అయితే ఇక్కడ ఈ విధంగా స్టైలిష్గా ఉంది. ఇక్కడ మనకు చూస్తే ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, టీవీ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉండాలని ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే టర్న్ ఆన్ ద టీవీ ఇన్స్టాలేషన్ టేబుల్ టాప్ అని ఇక్కడ కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇవి మనం చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ టీవీ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, స్పెసిఫిక్స్ ఉన్నాయి, మనం టీవీని ఏ విధంగా యాడ్ చేయాలి, కేబుల్స్ ఎన్ని ఉన్నాయి, HDMI కేబుల్స్ అయితే 3 ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ ఇచ్చారు, ఇక్కడ కేబుల్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు USB పోర్ట్ ఒకటి, HDMI కేబుల్ 3 అను. ఇక్కడ రిమోట్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ పవర్ బటన్, ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఇక్కడ ఓకే బటన్,
ఆండ్రాయిడ్ టీవీ హోమ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, వాల్యూమ్, బ్యాటరీస్ అని ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుందని ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ స్పెసిఫిక్ ఇచ్చారు ఫ్రెండ్స్. స్క్రీన్ సైజు 108 సెంటీమీటర్స్, 4K, ఇక్కడ రిఫ్రెష్ రేటు 16, హార్డ్వేర్ స్పేస్, పోర్ట్స్, వైర్లెస్ కనెక్టివిటీ, ఆడియో అండ్ వీడియో ఎన్కోడింగ్, మోడల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మోడల్ చూసుకుంటే ఆండ్రాయిడ్ టీవీ మోడల్ ఇక్కడ L43M4 అనే మోడల్ ఉంది ఫ్రెండ్స్. గవర్నమెంట్స్ ఇక్కడ మనకు ఇన్పుట్ ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ వోల్టేజ్ 100 నుంచి 240, 5/60 హెచ్జెడ్, రేట్ పవర్ 105 వాట్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం మోడల్లో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆడియో వీడియో ఎన్కోడింగ్, వైర్లెస్ కనెక్టివిటీ, వైఫై, బ్లూటూత్ ఇచ్చారు. ఇవి ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్ అనేవి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. కొన్ని ఇవి మన ప్రికాషన్స్, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే 1 ఇయర్ అయితే వారంటీ అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. వారంటీ ఇక్కడ మనం చూసుకుంటే టీవీ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. టీవీ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. టీవీ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. వెల్కమ్, ఇక్కడ ఇన్స్టాల్ ద బ్యాటరీస్ అంటుంది. ప్రెస్ ఎంఐ హోమ్ కీ నొక్కమంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ టీవీ, ఇక్కడ టీవీ మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. రిమోట్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, తెలుగు. ఇక్కడ యూజింగ్ డేటా వైఫై ద్వారా యూజ్ చేస్తారు, ఫోన్ డేటా ద్వారా యూజ్ చేస్తారు అంటుంది. మనం ఫోన్ డేటా అయితే ఇచ్చేసుకున్నాం. ప్లీజ్ వెయిట్ అంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సెలెక్ట్ యువర్ వైఫై నెట్వర్క్, మొబైల్ డేటానా అక్కడ ఆర్ వైఫై డేటానా, ఈ విధంగా అయితే మీరు ఉంటేనే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ నొక్కాలి ఫ్రెండ్స్. ఎస్ నొక్కండి, అన్నిటికీ ఎస్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకైతే ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు వీడియో క్వాలిటీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ మనకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్లే స్టోర్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియో అండ్ యాప్స్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు. ఇక్కడ దీంట్లో ఇక్కడ మనకు అవైలబుల్ నెట్వర్క్స్ ఉంటుంది. ఇక్కడ మన ఫోన్ డేటా కనెక్ట్ చేసి మన టీవీకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం వైఫై పాస్వర్డ్ అనేది ఇచ్చి మన టీవీకి యూట్యూబ్ కానీ ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ కానీ ఏమైనా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం టీవీని అయితే యాక్సెస్ చేయాలి. చేసిన తర్వాత మనకు కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వైఫై కనెక్ట్ అయితే మనం ఇక్కడ మన టీవీలో సక్సెస్ఫుల్ అని పడింది. ఇక్కడ మనం ఏదైనా ఓపెన్ చేసి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా ఇచ్చారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ టీవీ, గూగుల్ ప్లే స్టోర్ అని ఇక్కడ చాలా విధాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టీవీ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది అనుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్ ఇక్కడ మనం ప్లే చేస్తున్నాం. ప్లే చేస్తే మనకు వీడియో క్వాలిటీ అనేది అయితే ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు వీడియో అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ అనేది అయితే చాలా ఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకో వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.